ముందు నా క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మీరు పూరి గారికి ఫ్యాన్, మహేష్ బాబు గారికి ఫ్యాన్? అసలు పోకిరి అని పెట్టడానికి రీజన్ ఏంటి? మా వాళ్ళందరూ పోకిరి రీ రిలీజ్ అనుకుని వచ్చారంట. మేము స్టోరీ లైన్ రాసుకున్న దగ్గర నుంచి కూడా పోకిరి అనే టైటిల్ మేము అనుకున్నాము. స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ఎంత ప్రయత్నం చేసి వేరే టైటిల్ పెట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా కానీ ఖచ్చితంగా పోకిరి సరిపోతుంది. కాబట్టి పోకిరి తీసుకున్నాం. ఒక రెండు సీన్స్ మాత్రం రిలేటెడ్ గా ఉంటాయి, ఎందుకంటే కావాలని చేశాము మేము, కావాలని చేశాము రిలేటెడ్ గా, అంతే తప్ప మిగతాది సబ్జెక్ట్ అయితే ఎట్టి పరిస్థితిలో దానికి దీనికి సంబంధం ఎటువంటి లేదనమాట. మనది అంత మా స్పేస్ లోనే ఉంది ఇదంతా కూడా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, అలాగే మా ఫ్రెండ్స్, మా బంధువులందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా ఈ టైటిల్ అనేది చాలా ఎనర్జెటిక్ టైటిల్. పోకిరి అంటేనే ఎనర్జెటిక్ టైటిల్, అది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. అలాంటి టైటిల్తో మనం కథ రాసుకున్నప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి సీను, ప్రతి షాట్ చాలా కేరింగ్గా చేశాము. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, గొప్పలు చెప్పుకోవడానికి అందరూ చెప్పుకుంటారు ప్రతి సినిమా గురించి, అలా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను. పోకిరి అనే టైటిల్ పెట్టినప్పుడు నా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు దగ్గర ఉంచుకొని పని చేశాను. ఇక అంతకుమించి నేను ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాను. ఈ సాంగ్ లిరికల్ సాంగ్ నేనే రాశాను, ఆ లిరిక్స్ పిల్లా పోరి అనే లిరిక్స్ నేనే రాశాను. సో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. పోకిరి అనే టైటిల్ అది ఏ రేంజ్లో ఉంటుందో దానికి తగిన విధంగానే నేను వర్క్ చేశాను. ఇక కామెడీ లెక్కలో చూస్తున్న కామెడీ బాగుంటుంది, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్, హీరో హీరోయిన్ ఎంటర్టైన్మెంట్, మా సీన్స్, ఫైట్స్ అన్నీ చాలా బాగా చేశాను. సో మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. సెలవు. నాకు చాలా నర్వస్గా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ వికాస్ గారికి, వరుణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ టీం గురించి చెప్పాలంటే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టీంలో మీడియా లేకుండా చాలా యూనిటీగా వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రొమాంటిక్ లైఫ్ నెక్స్ట్ మంత్ Jan 31 కూడా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా డైరెక్టర్ గారు రాయడం జరిగింది. లైక్ మల్టీ టాలెంట్, లైక్ స్టోరీ రాయడంతో పాటు సాంగ్స్ కూడా డైరెక్టర్ గారు రాయడం అనేది ఇది ఒక స్పెషల్ పార్ట్. పైగా ఈ మూవీలో ఇది ఒక స్పెషల్ సాంగ్. డైరెక్టర్ గారు దాన్ని రాయడం, దాన్ని నేను కంపోజ్ చేసేటప్పుడు ఇంకా మోడిఫై ఎలా చేద్దామని చెప్పి నాకు సజెషన్స్ ఇచ్చి ఇలా ఉండాలని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం వల్లే ఇంత ఈ అవుట్పుట్ ఇంత రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు థ్యాంక్స్ ఫర్ మల్టీ టాలెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కూడా గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోకిరి గట్టిగానే కొట్టాలనుకుంటున్నాం, గట్టిగానే కొడతాం, అది దాంట్లో డౌట్ లేదు. 100% పోకిరి అనే టైటిల్ని అంత ఈజీగా మేము ఎన్నుకోలేదు. ఖచ్చితంగా ఆ మాదిరిగా స్టోరీ అంత బలంగా ఉంటేనే ఆ టైటిల్ ఎన్నుకోవడం జరిగింది. దీనికి పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటారు. అయితే సెలబ్రిటీస్ ని మేము పిలవలేదు అనడానికి పెద్ద రీజన్స్ ఏంటంటే, మా సినిమాలో నటించిన వాళ్ళు కూడా వేరే షూట్లో ఉన్నారు, వాళ్ళు రావడానికే వీలు కూరట్లేదు. అలాంటప్పుడు వేరే వారిని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వేరే సెలబ్రిటీస్ మేము పిలవలేదు. ఈ మధ్య దిల్రాజు గారు కూడా కొంచెం మన దగ్గర ఇచ్చిన మాట చెప్పారు, సెలబ్రిటీస్ వస్తేనే కాదు మీ సినిమాలో దమ్ము ఉండాలి,
డబ్బుని ఏ సెలబ్రిటీ ఇచ్చినా కూడా ఆ సినిమా అప్పటికప్పుడు మంచి అవ్వదు, రాకపోవడం వల్ల చెడ్డది అవ్వదు. ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది. ఇంకా మంత్రి కోమటిరెడ్డి గారు రావాల్సింది యాక్చువల్గా ఈరోజు సంతాప దినాలుగా జనవరి 2వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి వారు రాలేకపోయారు, అందుకు చింతిస్తున్నాం. ఇక నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఒకటి చెప్తాను, బ్లడ్ టెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని వస్తుంది రిపోర్ట్. అది స్టేట్మెంట్ ఇస్తున్నాను. చిరంజీవి గారి నాకు సినిమా కంటే ముందు చిరంజీవి గారు తెలుసు. ఈ సినిమాలో హీరో ఎవరు అనడానికంటే ముందు ఈ హీరో ఏ సినిమాలో ఉన్నాడు చిరంజీవి అనుకుంటే చిరంజీవి ఒక విషయం అనుకునేవాడిని. అంటే నా చిన్న వయసు ఊహలేని వయసులో విషయమో అది చిరంజీవి అనే ఒక వార్డు విషయమో మనిషి కాదేమో అని అనుకునేవాడిని. అలాంటి చిరంజీవి గారు సార్ మీరు రిపేర్ అవ్వ మిషన్ లా మీరు మాకు ఇంకేమో సినిమాలు ఇవ్వాలి, మీ అభిమాని నేను. అలాగే పవన్ కళ్యాణ్ ఎంత అభిమానిస్తానో మహేష్ బాబు గారిని అంతే అభిమానిస్తాను. రేపు సినిమా రిలీజ్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో మహేష్ బాబు గారి సినిమా కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎంత ఏమైనా ఈ పోటీ పక్కన ఎవరి ఫోటో ఉన్నా మహేష్ బాబు గారే కనిపిస్తారు. ఎందుకంటే దానికి ఉన్న వైఫై అలాంటిది. ఎందుకంటే మహేష్ బాబు గారికి అది సొంతం. సార్ మహేష్ బాబు గారు పోటీకి మీరే ఓనర్, మేము నటిని మీ అభిమానులుగా మేము చేస్తున్నాం అంతే. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి విజయం సాధించే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మీ ఏంటో తెలియాలి కొంచెం. రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆడియో రిలీజ్ చేయట్లేదు. మేము ఎవరో తెలియడానికి జస్ట్ శాంపిల్ వచ్చాము. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి సెలబ్రిటీస్ కూడా పిలిపించే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు బిజీగా ఉన్నా వాటిని కొంతమందిని బతిమలాడడానికి తీసుకొస్తాం. మంత్రి గారిని కూడా తీసుకొస్తాం ఈసారి. థ్యాంక్ యూ వెరీ మచ్.